ఒక్క నిమిషం స్పీచ్కు 2,00,000 ఓట్లు. 2 వారాల ప్రచారంలో మాట్లాడింది కేవలం 26 నిమిషాలే. కానీ పోలైన ఓట్లు అక్షరాల 52 లక్షలు. నేపాల్ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈయన పేరు బాలేంద్ర షా అలియాస్ బాలెన్ షా. ఒకప్పుడు రాపర్, ఆపై మేయర్. ఇప్పుడు నేపాల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధాని. ఇంతటి ఘన విజయం సాధించిన బాలెన్ షా మాట్లాడింది కేవలం 5 సభల్లోనే. అది కూడా ఒక్కో సభలో 4-5 నిమిషాలే. ఎక్కడ కూడా రాజకీయ ఉపన్యాసాలు లేవు. ఎవరిని విమర్శించింది లేదు. స్థానిక భాషల్లో స్పీచ్, సోషల్ మీడియా పోస్టులతోనే ఆకట్టుకున్నారు. టీ తాగారా? ఏం తిన్నారు? మీరు తిన్న కూరగాయలు ఇక్కడే పండించినవేనా లేక దిగుమతి చేసుకున్నవా వంటి ప్రశ్నలతో ప్రజలతో మమేకమయ్యారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే స్పీచ్ కి ముందు గంట మోగించేవారు. ప్రచారంలో ఎక్కడా ఓట్లు వేయమని బాలెన్ అడగలేదు. తాను ఓట్లు అడగడానికి రాలేదని, పని మాత్రమే అడుగుతున్నానని చెప్పేవారు. తమ పార్టీ గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. స్విట్జర్లాండ్లా దేశాన్ని మార్చాల్సిన అవసరం లేదని, అంతకు మించిన అందమైనవి ఇక్కడ ఉన్నాయంటూ నేపాలీల మనసు గెలుచుకున్నారు. తనను తన ప్రాంతీయత చూసి కాకుండా మంచి అభ్యర్థినని ఓటు వేయండి ఆయన అన్న ఒక్క మాట బాలెన్ను ప్రధానిని చేసింది. ఇది బాలేంద్ర క్రేజ్. नेपालको सार्वभौम सत्ता र राजकीय सत्ता शपथ लिन्छु कि प्रधानमन्त्री पदको जिम्मेवारी प्रचलित कानुनको पालना गरी कुनै किसिमबाट पनि प्रकट वा सङ्केत गर्ने छैन।